యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి నిమిత్తం ఆయన ప్రాణాన్ని సైతం పరంగా పెట్టి మనందరినీ కూడా రక్షించడానికి ఆయనే పైనుంచి దిగి వచ్చాడు. ఎందుకనగా దేవుడు మనలందరినీ సృష్టించినప్పుడు తన స్వరూపంలో మన అందరినీ చేసుకున్నాడు ఎంతో ఇష్టంగా. సమస్తాన్ని ఆయన కలిగి కాకంటే కలిగి కానీ మనల మట్టికి ఎంతో ఇష్టంగా తన స్వరూపంలో తన రూపం ఏ విధంగా ఉంటుందో చేసుకున్న తర్వాత ఆయన మనకు పనపు చెప్పి నీతిగా న్యాయంగా బుద్ధిగా బతకమంటే మనమందరం ఏం చేసామంటే వ్యక్తిగత ఆలోచన, మనం మాట్లాడే మాటే బాబు, మనం వినే మాటలు ఎటువంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా పాపానికి పాల్గొని మన ఆలోచనలు ఘోరంగా ఉన్నాయి. పాపం ఈ పాపాలన్నీ మూట కట్టుకుని ఏమనుకున్నాను, మనం దేవుని దూరం పరుచుకుని ఈ రోజు మనమందరం బాధపడేది ఏంటంటే ఒక అవకాశం దొరికితే మరలా కూడా మన పాపానికి క్షమింపబడితే ఈ భూమి మీద ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక్క అవకాశం దొరుకుతాము. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనకు ఒకటే దారి. ఎందుకంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ మనలో కట్టుకోవాల్సింది, తగలబట్టి గడవలసింది, ఏది కూడా మిగిలేదు కాదు. కానీ ఏదైతే దేవుడు మనలో పెట్టాడో ఆత్మ, దానికి మట్టికి చావులేదు. మనం అది బలంగా నమ్ముతాం. ఎందుకంటే మన కోసం మనం చనిపోయిన తర్వాత ఒక స్వర్గం ఉందని, లేదా ఒక నరకం ఉందని, ఇదిగో చనిపోయిన తర్వాత మనం చేసిన పాప పుణ్యాల ఆలోచనతో అదిగో దాని వాటికి నియమింపబడి తీర్పు విధించబడి అటు నరకానికో ఇటు స్వర్గానికో వెళ్తాం. కానీ మనకు ఒక అవకాశం భూమి మీద ఉంది. అవకాశం ఏంటంటే యేసు ప్రభువుని నామాన్ని అంగీకరించి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని మనం విశ్వసించి ఆయన వైపు తిరిగి ఇదిగో ప్రభువా ఈ రోజు మా పాపాలను క్షమించంటే ఆయన ఈ రోజు మనందరి పాపాలను కూడా క్షమింపబడ్డాడు అన్నమాట. క్షమిస్తాడు ఆయన, ఖచ్చితంగా క్షమించి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకంలో మాకు ప్రాముఖ్యంగా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే నిత్య జీవానికి వెళ్తామని ఒక నమ్మకం బలంగా. ఇదిగో ఆ శుభవర్తమానాన్ని ఇదిగో మన పాపాలు ఇక్కడే క్షమింపబడతాయి. తీర్పు దగ్గర కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకు అంతనా ఇక్కడ నీతి చేసిన వాళ్ళకి అక్కడేమో దేవుడు రాజ్య వారసులు గాను, ఇక్కడ పాపాల్లో మగ్గిపోయిన వాళ్ళకి నరకం అనిపించబడుతుంది. అక్కడ మనకు అనుగ్రహించబడుతుంది. అదంతా కూడా మనకి అనుగ్రహించబడింది. ఆల్రెడీ అది తీర్పులో ఉంది. కానీ ఎవరైతే ఇక్కడ యేసుప్రభువు వారిని నమ్మి ఆయన మార్గంలోకి వస్తారో, ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన స్వరూపంలో చేసుకున్న మనందరినీ కూడా ఎవరిని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక ఏ విధంగా బ్రతకాలో చూపించడానికి తానే సర్వశక్తుడే తానే ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో పాపంలో నశించిపోతున్నాను, ఇదిగో నేను పరిశుద్ధంగా బతికాను, నేను మాట ద్వారా పుట్టుక ద్వారా నా క్రియ ద్వారా సమస్తం ద్వారా పరిశుద్ధంగానే ఉన్నాను. ఎంత పరిశుద్ధత అంటే ఎంత క్షమాగుణం అంటే ఆయనకి ఇదిగో చివరికి రక్తపు బొట్టు కార్చినప్పుడు చెరువు మీద ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించాలి. అంత క్షమాగుణం కలిగిన వ్యక్తి ఆ క్షమాగుణంలో మనం గ్రహించుకుని ఈ రోజు ఆయన దగ్గరకు వస్తే మనందరికీ క్షమిస్తాడన్నమాట. మనందరినీ క్షమించి ఇదిగో ఒక రోజు నేను కూడా ఆయన ఎరగినప్పుడు ఎన్నో విధాలుగా తప్పుకొని ఇది చేస్తానో అది చేస్తానో కూడా నేను ఈ స్వర్గానికి వెళ్తానని ఏదో ఆలోచనలో ఉంది. కానీ ఎప్పుడైతే పరిశోధించి సత్యదేవుడు ఎవరైనా నేను తెలుసుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు క్షమాపణ దొరికిందన్నప్పుడు ఇక్కడేని ఎంతో సంతోషంగా ఆయనలో ఇదిగో ఈరోజు అన్ని పక్కన పెట్టి ఎంత ఎండన ఏదైనా పర్లేదు కానీ నా సహోదరులందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలని గ్రామానికి వచ్చాం. ఈ విషయాన్ని గ్రహించిన మీరు ఏం చేయట్లేదు, ఆయన వైపు ఒక్కసారి తిరిగి ప్రభువా మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాం, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం కనుక మా పాపాన్ని క్షమించండి. ఈ రోజు నుంచి నడకలో మాటలు చూపులు వింటూ ఆలోచనలు ఎంతో జాగ్రత్త వహిస్తామని ఎవరైతే ఆయన వైపు తిరిగి ఇవన్నీ కూడా అడుగుతారో వాళ్ళందరికీ క్షమాపణ దొరుకుతుంది. ఇంకా ఆయన రక్షణ భాగ్యం ఈ రోజే పొందుకోవాలని మీరు వేసినామని ఇదంతా కూడా ఫలించగలగన దేవుడే దీవించి నడిపించును గాక. ఆమేన్.